మన తెలుగు మంచిగా తెలిసిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని మన తెలుగు నేటివిటీకి ఏమాత్రం తగ్గకుండా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఒక ఇంటెన్స్ డ్రామాతో లైట్ పొలిటికల్ టచ్ ఇస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. సో టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్. సో మార్చ్ 21 ఆ సీక్రెట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అన్నది తెలియాలి అంటే మార్చ్ 21 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది అనగనగా ఆస్ట్రేలియాలో. సో థియేటర్స్ వెళ్ళి చూడాల్సిందే. సాహన ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై యారిక్ స్టూడియోస్ అండ్ బీటీఆర్ శ్రీనివాసరావు గారు ప్రొడ్యూసర్స్ గా, మాధవి మంగపాటి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, అరుణ్ దండపాటి గారి రిచ్ విజువల్స్ తో, యువి నిరంజన్ గారి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో, మంచి మ్యూజికల్ లో బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం అని చెప్పొచ్చు. ఎడిటర్ గా, డైరెక్టర్ గా, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా తారక రామ గారికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మంచిగా అసలు ఎక్కడా కూడా ఆ లోటు కనిపించట్లేదు. అన్ని బేసిక్ గా డైరెక్షన్, స్క్రీన్ ప్లే చేయడం అంటేనే చాలా అంటారు, అబ్బా ఇలాంటి ఒక రోజు వస్తుంది నేను ఈయన దర్శనం చేసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఓకే, మన లెజెండరీ డైరెక్టర్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇన్ తెలుగు సినిమా రాజమౌళి గారిని గట్టిగా చెప్పడంలో ఓకే, నెక్స్ట్ ఇయర్ వి వెల్కమ్ టారంటినో క్వింటిన్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అసలు ఈ పేర్లైనా పలుకుతాన జీవితంలో అనుకున్నా, అలాంటిది వాళ్ళని చూసే భాగ్యం దక్కింది నాకు ఇవాళ. ఓకే, అండ్ ఇప్పుడు స్టీవెన్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome Steven garu on stage please. And now let me invite James Cameron garu on stage please. Yeah, మొత్తం దిగ్గజాలంతా ఇక్కడే. Okay, now let me invite our director తారక రామ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome extremely talented తారక రామ గారు on stage please. Yes. సో ఒకసారి ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుంటారు. ఒకసారి నేను చెప్పాను, ఒక గ్రూప్ పిక్చర్. సార్ మిడిల్లో నోలన్ గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం. సార్ వెల్కమ్ టు హైదరాబాద్. సో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారా? ఇదేంటి 1 మార్క్ ఆన్సర్లు ఇస్తున్నారే, మనకు చాలా కదా కావాలి. మైక్ పట్టిస్తున్నా హైదరాబాద్ లో మైకులు ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి సార్, మీలాగా ఆటోమేటిక్ కాదు. ఓకే ఓకే, సో హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? హైదరాబాద్ బిర్యానీ తిన్నారంటే నెక్స్ట్ క్వశ్చన్, మా హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంది సార్? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఓ మై గాడ్, ఈయన ఓన్లీ సినిమా పేర్లతోనే సమాధానం చెప్తారు. మా రాజమౌళి గారు సార్. సార్ ఎక్స్ప్రెషన్ సార్, మైక్ తీసుకోండి సార్. సార్ కాసేపు ఉండేదామని వచ్చా, అవసరం బాబు వెయిటింగ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి డైరెక్టర్స్ అది మాకు తెలుగు సినిమా ప్రెస్ మీట్ లో కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సార్ ముందుగా మా ట్రైలర్ లాంచ్ కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ మా సినిమాకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ఇప్పుడు మా మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కదా మీరు, సో వరల్డ్ వైడ్ గా ట్రావెల్ చేస్తున్నారు కదా, సో ఆస్ట్రేలియాలో కూడా ఏదైనా షూటింగ్ చేశారా సార్ ఈ సినిమా లాగా? యాక్చువల్లీ అందుకే ఈవెంట్ వచ్చాను. ఆస్ట్రేలియాలో వెళ్ళి లొకేషన్ చూసేదానికి కష్టమయ్యి, సో ఈ సినిమా వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి షూట్ చేద్దామని వచ్చాయి. That's so amazing. సార్ ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కాబట్టి మొత్తం ఆయన మీ సినిమాతో ప్యాకప్ అయిపోయి ఉన్నారు. ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్? మీరు ఇప్పుడు నన్ను త్వరగా వదిలేస్తే 4 years లో త్వరగా వదిలేస్తారు. ఇప్పుడు త్వరగా వదిలేస్తే 4 years లో త్వరగా వచ్చేస్తారా? ఇదేంటి సార్, ఇది మాకు అర్థం కావట్లేదు. ఓకే, మొన్న ఒక వీడియో లీక్ అయింది కదా, అది ఎలా జరిగింది అనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ ఇది SSME ప్రెస్ మీట్ కాదు, అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా ప్రెస్ మీట్. సో దాని గురించి మనం సపరేట్ గా మాట్లాడుతున్నాం ఇంకొక ఈవెంట్ లో. ఓకే, పర్సనల్ గా మెసేజ్ చేస్తా అంటారు.
సార్ మీరు అలా చూడకండి సార్, నాకు సిగ్గేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చాలా త్వరగానే వదిలేస్తాము. మా అనగనగా ఆస్ట్రేలియా ప్రెస్ మీట్ కి విచ్చేసినందుకు మరొకసారి థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, వెల్కమ్ టు హైదరాబాద్ సార్. మా హైదరాబాద్ ఫుడ్ ఎలా ఉంది? వెరీ నైస్. మీరు ఇద్దరే ప్రిపేర్ అయ్యారు సార్ ఫస్ట్ క్వశ్చన్ కి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అనగనగా ఆస్ట్రేలియాలో టైటిల్ వినగానే మీకు ఎలా అనిపించింది సార్? సార్ అది నాగా నాగా, అది స్నేక్ సార్. ఇది అనగనగా, నాట్ నాగా నాగా, నాట్ దట్ స్నేక్. దిస్ ఇస్ డిఫరెంట్. ఐ థింక్ స్నేక్ మీన్స్ జురాసిక్ పార్క్ లో చేశారు కదా స్నేక్, అది అనుకుంటున్నాను. సార్ నో సార్, దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ నాగపాము. నో, దిస్ ఇస్ నాట్. దిస్ ఇస్ డిఫరెంట్. అండ్ ఆవకాయ బిర్యానీ ట్రై చేశారు సార్? అసలే మ్యాంగో సీజన్, సమ్మర్ వచ్చేసింది. ఎస్, ఆవకాయ బిర్యానీ. వాట్ సార్? ఇంట్రెస్టింగ్ టైటిల్. దిస్ ఇస్ నాట్ టైటిల్. చూస్తుంటే కొంచెం పొలిటికల్ డ్రామా లాగా అనిపించింది. సో ఇప్పుడు ప్రెసెంట్ పొలిటికల్ కి సంబంధించి ఏదైనా డ్రామా ఉండబోతుందా? సో ప్రెసెంట్ పార్టీకి సంబంధించి మనం అందులో థ్యాంక్ యూ సార్. మా Q&A అయిపోయింది. సో ఇప్పుడు మీరు మీ సినిమా గురించి ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో సో అది చెప్పేసిన తర్వాత Q&A స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలి ఇందాక క్రిస్టోఫర్ నోలన్, క్వింటన్ టారంటినో గారు, స్టీవ్ స్పిల్బర్గ్ అండ్ జేమ్స్ కెమెరాన్. థ్యాంక్ యూ శ్రీశాంతి గారు. ఈ ఫిల్మ్ ఆల్మోస్ట్ 122 days షూట్ చేసామండి. ఈ ఫిల్మ్ని అక్కడ కంప్లీట్లీ ఆస్ట్రేలియాలో షూట్ చేసాం. 100%. 83 లొకేషన్స్ షూట్ చేసాము. అక్కడ టెక్నీషియన్స్ అంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ అనుకోవద్దు. ఓకే, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా ఉంటుంది మాకు. సో మేడ్ ఇన్ ఆస్ట్రేలియా బై ఇండియన్స్. సో ఎవ్రీ టెక్నీషియన్స్ ఈజ్ ఇండియన్ అనమాట, ఫ్రమ్ తెలుగు వరల్డ్ పర్టికులర్లీ. ఓకే, నార్మల్ అందరూ చెప్పేది, మేము చాలా కష్టపడి తీసాము, చూడండి ఫిల్మ్ అని. మీరు చూసారు కదా ట్రైలర్, మీకు నచ్చిందా ట్రైలర్? రైటింగ్ కానీ ఎడిటింగ్ కానీ అంతా కూడా, ఎడిటింగ్ కూడా నేనే చేశాను. స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, ఎవ్రీథింగ్, మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ నేను చేశాను. సో సారు రాజశేఖర్ గారు ఇక్కడికి పోస్ట్ ప్రొడక్షన్కి సౌండ్కి వచ్చినప్పుడు ఆయన సౌండ్ చేశారు. సో మొత్తం అన్ని మీరే చేశారు కాబట్టి ఇవాళ ప్రమోషన్స్ కూడా మీరు ఒక్కరే వచ్చారా? ఎలా అంటే నేను అప్పుడు అంతా కూడా కెమెరా వెంట ఉన్నాను కదా. సో మా క్యాస్ట్ ఏంటంటే సో గో ఫార్వర్డ్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పి పంపించారు. Thank you sir, thank you so much. We wish all the very best and have a Q&A with Livia. So please have a seat.